కేటీఆర్ విచారణ సందర్భంగా ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీస్ వాహనాల్లో వారిని తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీస్ వాహనాల్లో వారిని తరలించారు. మరోపక్క ఈడీ ఆఫీస్ లో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీస్ లో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఇప్పుడు ఈడీ విచారణతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈడీ విచారణ కంటే ముందే ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు తరలింపునకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. విదేశీ కంపెనీలకు 55 కోట్ల రూపాయల తరలింపునకు సంబంధించి అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను కీలకమైన ప్రశ్నలు సంబంధించనుంది ఈడీ. కేటీఆర్ జవాబులకు కౌంటర్ గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయమై ఈడీ ఇప్పటికే పక్కాగా ప్రిపేర్ అయింది.
చూస్తున్నాం. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీస్ వాహనాల్లో వారిని తరలించారు. మరోపక్క ఈడీ ఆఫీస్ లో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీస్ లో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఇప్పుడు ఈడీ విచారణతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈడీ విచారణ కంటే ముందే ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు తరలింపునకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. విదేశీ కంపెనీలకు 55 కోట్ల రూపాయల తరలింపునకు సంబంధించి అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను కీలకమైన ప్రశ్నలకు సంధించింది ఈడీ. కేటీఆర్ జవాబులకు కౌంటర్ గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయమై ఈడీ ఇప్పటికే పక్కగా ప్రిపేర్ అయ్యింది.